రాష్ట్ర వ్యాప్తంగా సుశిక్షితులైన వారియర్స్ స్వేరో కోర్ సైనికులను తయారు చేస్తామని రాష్ట్ర స్వేరో కోర్ చీఫ్ కమాండర్ బాబు నాయక్ పేర్కొన్నారు. విజ్ఞాన సమాజం కోసం స్వేరో సైన్యం పాటుపడుతుందని చెప్పారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కమిటీ అధ్యక్షుడు చినపాక రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బాబు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న యువత క్రమశిక్షణకు దూరమవుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో బహుజన జాతి అభ్యున్నతి కోసం స్వేరోస్ క్షేత్రస్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. మద్యం, గుట్కా వంటి వాటికి బానిస అయిన యువతీ యువకులను మంచి మార్గంలో తీసుకెళ్లడం కోసం స్వేరోస్ పనిచేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో స్వేరోస్ రాష్ట్ర కో కన్వీనర్ అనుముల సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ నరసయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు బొజ్జపాండు, పెరుమాళ్ల రత్నకుమారి, పగిళ్ల శ్రీనివాస్, గుర్రాల యాదమ్మ, పాతనబోయిన సౌభాగ్య, అద్దంకి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వేరోస్ కోర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగా ఈరోజు నేను నల్లకొండకి చేరుకోవడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ నేటి యువత చెడిదారిన వెళ్తుంది కాబట్టి ఈ సమాజంలో డ్రగ్స్కి, మందుకి అలవాటై వాళ్ళ విలువైన జీవితాన్ని వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. సో వాళ్ళకి చైతన్యపరుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నాను. సో మేము స్వేరో కోర్లో వాళ్ళకి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేయడం కోసమే ఈ స్వేరో యాత్ర చేయడం జరుగుతుంది. స్వేరోస్లో వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకు ఒక యూనిఫామ్ ఐడెంటిటీతో పాటు వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మేము నేర్పించడం జరుగుతుంది. నాయకత్వ లక్షణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు స్వేరో కోర్లో జాయిన్ అయితే వాళ్ళంతకు వాళ్ళ లీడ్ చేసుకునేటట్టుగా అన్ని విధాలుగా హెల్త్ ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ పట్ల ఆరోగ్యంగా ఉండడం లేదా అని చెప్పేసి మా ఆర్గనైజేషన్ నుంచి మేమే అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేసేటట్టుగా ఈ స్వేరో కోర్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా స్వేరో కోర్లో జాయిన్ అయితే వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ గురించి కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంటే వాళ్ళు ఈ సమాజంలో తను సొంతంగా బతికేటట్టుగా లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు తను కాపాడుకునేటట్టుగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కరాటే నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు క్రౌ మెగా కూడా మేము స్వేరో కోర్లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా స్వేరో కోర్లో జాయిన్ అయితే వాళ్ళకు ఈ సొసైటీలో ఎక్కడైనా వెళ్ళేటట్టుగా మేము భారత్ దర్శన్కి కూడా మేము పంపించడం జరుగుతుంది. అంటే స్వతహాగా ఈ దేశంలో నేను ఎక్కడైనా తిరగొచ్చు అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మేము వాళ్ళని బిల్డ్ చేసి ఇక్కడి నుంచే వాళ్ళని మేము పంపించడం జరుగుతుంది. స్వేరో కోర్లో జాయిన్ అయితే ఫిజికల్ ఫిట్నెస్ గురించి కూడా వాళ్ళకి నేర్పించడం, అంటే ఇప్పటి నుంచే తన రోజు ఉదయాన్నే లేచి ఒక 3 కిలోమీటర్స్ రన్ చేసేటట్టు, ఒక హాఫ్ మారథాన్ కంప్లీట్ చేసేటట్టు, లేకపోతే ఒక ఫుల్ మారథాన్ కంప్లీట్ చేసేటట్టుగా ఇప్పటి నుంచి ఆ ట్రైనింగ్స్ కూడా మేము స్వేరో కోర్ నుంచి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 2000 మంది పైగా ఈ స్వేరో కోర్లో జాయిన్ కావడం జరిగింది. వాళ్ళంతా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. రోజు వాళ్ళ యాక్టివిటీస్ని వందలాది మందికి ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఈ నేటి తరానికి వాళ్ళు ఆదర్శంగా తయారవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అభివృద్ధి కోసం పాటుపడాల్సిన యువత నేడు సమాజంలో చెడు వ్యసనాలకు బానిసలుగా మారి మద్యం, మత్తు పదార్థాలకు, డ్రగ్స్కి అలవాటు పడి జీవితాలను కోల్పోతున్నటువంటి సమాజంలో మరి స్వేరో కోర్ రాష్ట్ర చీఫ్ కమాండర్ సభావత్ బాబు నాయక్ స్వేరో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు మన నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. స్వేరో కోర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని, సమాజాన్ని ఈ అన్నిటిని కూడా వదిలేసి చెడు వ్యసనాలకు బానిసలుగా మారి స్వతంత్ర లోకంలో జీవిస్తూ వాళ్ళ నిండు జీవితాన్ని కూడా తక్కువ కాలంలోనే ముగుస్తున్నటువంటి క్రమంలో ఈరోజు స్వేరో కోర్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి యువత విద్యార్థి లోకమంతా కూడా జాయిన్ అయ్యి మరి వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో కావచ్చు, మరి జాతీయ క్రీడలలో కావచ్చు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన బాబు నాయక్ స్వేరో గారు జాతీయ హ్యాండ్బాల్ ప్లేయర్గా ఎన్నో ఆటలను ఆడి మరి ఎంతోమంది విద్యార్థులకు కోచ్గా పనిచేసి వారిని జాతీయ స్థాయిలో ఉన్నతంగా నిలబెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా యువత స్వేరో కోర్లో జాయిన్ అయ్యి వారి యొక్క ఉన్నత భవిష్యత్తు కోసం సన్మార్గాన్ని నిర్ణయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన నల్గొండ జిల్లా కేంద్రానికి బాబు నాయక్ స్వేరో గారు ఈరోజు స్వేరో కోర్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చీఫ్ కన్వీనర్ గారు వారికి ఈరోజు నల్గొండ జిల్లా స్వేరో కమిటీ ఘన స్వాగతం పలికింది. ఈరోజు మహనీయులకు పూలమాల వేసి ఈరోజు పూలు చల్లడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు బాబు నాయక్ గారు రావడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే యువత ఏ విధంగా ఉండాలి, వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్ అయినా అనే దాని మీద ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థను స్థాపించి ఈరోజు యువతను మొత్తం చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. అట్లా అదేవిధంగా యువతులను, యువకులను, ఒక యువకులనే కాదు
ఎందుకంటే వీళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఐపీఎస్ కొలువు చేయాలి, ఉద్యోగాలు సంపాదించాలి అంటే ఏం చేయాలి, అదేవిధంగా ఎస్ఐ కావాలంటే ఏం చేయాలి, కానిస్టేబుల్ కావాలంటే, సిఆర్పిఎఫ్లో జాయిన్ కావాలంటే, ఫిట్నెస్గా ఉండడం కోసం తన కుటుంబం కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే ఈ స్వేరో కోర్లో జాయిన్ అయితే గతంలో ఏ విధంగా అయితే ఒక అధికారులు లెక్క చేసి రాజకీయాలు ఏ విధంగా సామాజిక తెలంగాణ సాధిస్తూ ఉన్నామో ఆ దృశ్యంలో పోయే విధంగా స్వేరో కోర్ పనిచేస్తూ ఉంది. కాబట్టి అందరి యువత స్వేరో కోర్లో జాయిన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను.